హాయ్ హలో నమస్తే. ఈరోజు వీడియోలో దోసకాయ నువ్వుల పచ్చడి ఏ విధంగా తయారు చేశానో చూపిస్తాను. సో నేనైతే ఫస్ట్ నువ్వుల్ని వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక మనకి కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని తీసుకొని వాటిని తుంచి ఆయిల్లో వేసి వేయించాలి. అలాగే 2 మీడియం సైజు టొమాటోస్ కట్ చేసుకొని వాటిని కూడా వేయించుకోవాలి. అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు పొట్టు వలిచి వాటిని, అదేవిధంగా ఒక చిన్న ఉసిరికాయ అంత చింతపండుని తీసుకోవాలి. సో ఇవి కూడా అందులోనే వేసి వేయించుకోవాలి. దాంతోపాటుగా కొంచెం జీలకర్ర యాడ్ చేసి ఇవన్నీ బాగా మగ్గించాలి. సో ఇవన్నీ మగ్గాక ఒక ప్లేట్లోకి తీసుకొని ఇవన్నీ చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. సో అదే ప్యాన్లో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని వేసి కొంచెం సాల్ట్ లైట్గా వేసి వేయించుకోవాలి. ఇక్కడ నేను టొమాటోస్లోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను. సో అదంతా మగ్గిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుంటే ఇంతలోగా అది చల్లారుతుంది. ఆల్రెడీ మనం కోసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని తీసుకొని అదే ప్యాన్లో ఆయిల్లో వేసి కొంచెం వేయించాలి, జస్ట్ 2 సెకండ్స్. సో దోసకాయ ముక్కల్ని జస్ట్ వేయించి సగం దోసకాయ ముక్కల్ని వేయించుకొని కొన్ని పక్కన పెట్టుకోవాలి. కొంచెం లైట్గా జస్ట్ అలా సాల్ట్ వేసి వేయించుకుంటే సరిపోతుంది. సో అలా వేయించిన దోసకాయ ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత ఫస్ట్ మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న నువ్వుల్ని కాస్త సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. దానిలోనే అది మిక్సీ పట్టిన తర్వాత మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న టొమాటోస్ అవన్నీ చల్లారినవి నువ్వులతో పేస్ట్లోనే వేసి మరొకసారి వాటితో పాటు ఆల్రెడీ వేయించి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని ఇవన్నీ కలిపి దాంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది ఆప్షనల్. సో కొత్తిమీరని కూడా ఆ దోసకాయ ముక్కలతోనే వేయించండి. వేయించిన ఈ దోసకాయ ముక్కలు ప్లస్ కొత్తిమీర ఇది కూడా మనం టొమాటోస్తో పాటు మిక్సీలో వేసేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకుంటే అయిపోతుంది. పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఇది మనం రోట్లో కూడా చేసుకోవచ్చు. రోట్లో చేయడానికి కుదరని వాళ్ళు ఇలా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుంటే అయిపోతుంది. సో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. సో ఫైనల్గా పచ్చడిని అలాగే డైరెక్ట్గా తినేయచ్చు, లేదంటే కనుక మనం కొంచెం తాలింపు వేసుకుంటే సరిపోతుంది. సో ఇది వేడివేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మనం కొన్ని దోసకాయ ముక్కల్ని వేయించాము, కొన్ని దోసకాయ ముక్కల్ని వేయించలేదు కదా. చివరిలో పచ్చడి అంతా రుబ్బుకున్న తర్వాత ఆ దోసకాయ ముక్కల్ని ఈ పచ్చడిలో కలపాలి. సో ఇక్కడ అది కలిపిన తర్వాత కొన్ని ఆనియన్స్ మనం కట్ చేసి పెట్టుకొని వాటిని పచ్చి ముక్కల్ని కలుపుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి అయితే. మనకి మధ్య మధ్యలో ఉల్లిపాయ ముక్కలు తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో నచ్చితే తప్పకుండా ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే ఈ దోసకాయ ముక్కలు, ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా మనం పచ్చడిలో వేసుకుంటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా పోపు పెట్టుకుంటే సింపుల్గా పచ్చిశనగపప్పు, అలాగే ఆవాలు, కొంచెం కరివేపాకు, కొంచెం ఒక 2-3 ఎండుమిర్చి వేసుకొని వేయించేసుకొని ఆ పోపు వేగిన తర్వాత ఈ పచ్చడిని అందులో వేసి కలయబెట్టుకోవడమే. అంతేనండి, పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో కనుక వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. సో నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరైతే దోసకాయ పచ్చడిని ఏ విధంగా తయారు చేస్తారో కమెంట్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.